ప్రస్తుతం మాజీ సైనిక ఉద్యోగి భూమి దగ్గర ఉన్నాము. ఇక్కడ ఈ భూమి గురించే ఇందాక పెద్దవాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాము. ఆ భూమిలో జరిగే కష్టాలు సుఖాలు మీకు చూపిస్తాను. ఇక్కడ కోత దశకు వచ్చింది వరి కోత దశకు వచ్చింది, అంటే వరి కోసే దశకు వచ్చింది. ఈ వరిని మాజీ సైనిక ఉద్యోగి భూమిలో పండించిన తర్వాత కొంతమంది గద్దలు దౌర్జన్యంగా ఇది కబ్జా చేసి ఆ మహిళలకి, ఏదైతే ఆ ముగ్గురు మహిళలకి దక్కనీయకుండా చేసి సునకానందం పొందుతున్నారు. కలెక్టర్ గారు, మీరు గతంలో కాకపోతే మీకు సంబంధించిన మీ పెద్దలైనా సరే ఒక రైతులు అయింటారు, మీరు ఇంటికి వెళ్ళి అడగండి. ఈ విధంగా పండినాక ఈ పొలాన్ని ఈ విధంగా పండిన తర్వాత ఈ పొలాన్ని ఇలా ఉంచితే ఏమవుతుందో మీ అధికారులు లేకపోతే ఉన్నత అధికారులైనా చూడండి. కనీసం వ్యవసాయ శాఖ మంత్రి అన్న ఇలా ఉంటే, ఇలా వదిలేస్తే ఈ పొలం పరిస్థితి ఏమని తెలుసుకుంటారేమని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాము. ఒక మాజీ సైనిక ఉద్యోగి సంబంధించిన భూమిని కబ్జా చేస్తే, కనీసం కబ్జా ఎందుకు చేశారు, కబ్జా చేశారు మా భూమి అని ఏదైతే బాధితులు ముగ్గురు మహిళలు కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ముఖం మీద డోరేస్తున్నారు. చాంబర్లే కనీసం పిలిచి అడుగుదామనే పరిస్థితి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు కనీసం రెవెన్యూ మినిస్టర్కి 3 రోజులు కూర్చొని పని చేయాలా అని చెప్తున్నా కూడా వాళ్ళు పని చేయకుండా ఒక మాజీ సైనిక భార్యని, కూతుర్లని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మీరన్నా చూడండి, ఉన్నతాధికారులైనా స్పందిస్తారని ఈ వడ్లు మీకు చూపిస్తున్నాము. ఈ విధంగా వచ్చిన వడ్లు వేస్ట్ అవుతున్నాయి. అంటే ఈ పంట ఎవరికి? ఈ పంట ఇలానే భూమిలో నాశనం అయిపోతుంటే కనీసం ఉన్నత అధికారులైనా స్పందిస్తారని ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ఒక్కసారి చూడండి వరి ఎంత కరెక్ట్గా రెడీ అయిందో. వరి కోతకి రెడీగా ఉంది. కొయ్యటానికి రెడీగా ఉన్న ఈ 5 ఎకరాల 2 సెంట్లు వరిని ఇలానే వదిలేసి మీరు ఈ పాపాన్ని మూట కట్టుకుంటారా? చూడండి అధికారులారా, ప్రస్తుతం మనము మాజీ సైనిక ఉద్యోగి భూమి దగ్గర ఉన్నాము. మీరు ఈ దృశ్యాలు చూసైనా సరే స్పందిస్తారని ఆశిస్తున్నాము. వార్తాగదు MTM న్యూస్.